నిన్నటి ఏళ్ళూరు సినిమా. హాయ్ అంజన్ గారు, అదే విజువల్స్ చూస్తుంటే అంతా చిలుమత్తూరు మండలంకి సంబంధించి ఉన్నాయి, అలాగే కర్ణాటక బార్డర్లో ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ లొకేషన్స్ షూట్ చేశారు మీరు? సార్ హిందూపురం బార్డర్ ఏదైతే మీరు చెప్పారు కదా, కర్ణాటక ఆంధ్ర బార్డర్, హిందూపురం తాలూకు ఆ మండలం ఏదైతే ఉంది చిలుమత్తూరు, మళ్ళీ కర్ణాటక సైడు బాగేపల్లి, గుడిబండే, మార్గానుకుంట. సో ఈ లొకేషన్స్లో చేసామండి. చిక్బల్లాపూర్, నంది హిల్స్ ఇవి. సో చాలా అథెంటిక్గా ఉంటాయండి, న్యాచురల్ లొకేషన్స్. మనం ఏదో చూసినట్టు కాకుండా అక్కడికి వెళ్ళి ఒక స్టోరీని చూసినట్టు ఉంటుంది. సో అలానే సెలెక్ట్ చేసుకున్నారు లొకేషన్స్ అన్ని మా డైరెక్టర్ గారు. సో యా, అంటే కర్ణాటక అబ్బాయి ఆంధ్ర అమ్మాయిని లవ్ చేసినట్టు చూపిస్తున్నారా ఏంటి? అంటే పర్టికులర్గా ఏం చెప్పమండి, బట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒరిజినల్ ఇన్సిడెంట్ అంటే లూజ్లీ ఇన్స్పైర్డ్. దిస్ ఈజ్ నాట్ అంటే కంప్లీట్గా దాన్నే తీసామని ఏం లేదండి, లూజ్లీ ఇన్స్పైర్డ్. ఒక ఇన్సిడెంట్ తీసుకుని మావాడే మొత్తం కంప్లీట్ రైటింగ్, కంప్లీట్ ఫిక్షనలైజ్ చేసి దాన్ని రాసింది. ఆ ఇన్సిడెంట్లో అయితే అబ్బాయి ఆంధ్ర, అమ్మాయి కర్ణాటక ఉండే. సో ఇక్కడ ఏంటంటే రెండు కొంచెం మిక్స్ మ్యాచ్ ఉంటుంది, చెప్పం అది. కానీ డైరెక్టర్ గారిది తెలంగాణ కదా, ఇది ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో జరిగేది. తెలంగాణ డైరెక్టర్ని తీసుకొచ్చి ఆయన ఎంతవరకు న్యాయం చేశారు దీనికి? సార్ 100% న్యాయం సార్, 100% న్యాయం. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు, స్మరణ్ రెడ్డి మంచి డైరెక్టర్ వచ్చాడు టీఎఫ్ఐకి అని. ఓకే, అంటే ఇప్పటివరకు లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి, ఇందులో కొత్తగా ఏం చూపిస్తున్నారు? కొత్తగా అంటే సార్ ఇది చెప్తే ఓపెన్ చేసినట్టు అయిపోద్ది. నిజంగా ఇది చాలా కొత్త లవ్ స్టోరీ సార్. అట్లని చెప్పి దీనిలో ఫ్యామిలీ ఉంటుంది, అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటాం అంతా ఉంటుంది. కానీ ఒక లేయర్ ఏదైతే ఉంది, చాలా థిన్ లేయరు, దాన్ని చాలా టైట్గా చెప్పిందే మా డైరెక్టర్ స్పెషాలిటీ. ఇది మేబీ ఆడియన్కి తెలుస్తుందో లేదో తెలియదండి, ఖచ్చితంగా మీడియా వాళ్ళు కావచ్చు లేదా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, అరే ఇలాంటి ఒక లైన్ని ఇంత బాగా చేశాడంటే ఇది తోపర్ అనే ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది. శ్రావణి గారు, మీ ఫస్ట్ సినిమా కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి? చాలా బాగుందండి. అంటే నాకు అంజన్ అండ్ స్మరణ్ 10 years నుంచి తెలుసు. సో నాకు ఫ్రెండ్స్తో వర్క్ చేసినట్టే అనిపించింది, చాలా కంఫర్ట్గా ఉండింది, చాలా ఎంజాయ్. అంటే ఆ యాస రావడం వల్ల మిమ్మల్ని తీసుకున్నారని అన్నారు కదా, అంటే అది వచ్చిందనే కాదు, నేను కూడా బాగానే యాక్ట్ చేశాను. లేదండి, అంటే మేబీ నేను మిస్ అయ్యి చెప్పానేమో. ముందే అనుకున్నాం అమ్మాయిని. ఆల్సో ఈ బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఉన్నది, స్లాంగ్ కూడా కంపల్సరీ రావాలని చెప్పి. సో ఈ అమ్మాయి కూడా ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అడిగాము. సో అలా రెండు కలిసి వచ్చాయండి అంతే. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి టీమ్. థ్యాంక్ యూ. అంజన్ సో ఆయన డబ్బులు పెట్టి ఉండొచ్చు కానీ సినిమా మొత్తం నడిపించిందంతా మీరే అన్నది అర్థమవుతుంది. బహుశా మీరు డబ్బులు పెట్టినో లేదో అవన్నీ పక్కన పెడితే, కొత్త సినిమా ఎట్లా మార్కెట్ వయబిలిటీ ఎట్లా ఉంటుంది అనుకున్నారు, ఏమేమి హర్డల్స్ ఉంటాయి అవన్నీ తెలుసు కదా మీకు, ఎట్లా ఓవర్కమ్ చేద్దాం అనుకున్నారు? సార్ ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు మంచి క్వాలిటీ సినిమా తీయాలనుకున్నాం సార్. తీసాము, సినిమానే నమ్మాం. పక్కా మంచి సినిమా బాగుంటే సినిమానే కాపాడుతుంది. అండ్ ఏ స్టారు లేదు మా సినిమాలో. నేను స్టార్ కాదు, మావాడు స్టార్ డైరెక్టర్ కాదు, స్టార్ హీరోయిన్ కాదు, ఎవడూ లేడు. సినిమానే మాట్లాడాలి. సినిమా మాట్లాడితేనే మనం ఈరోజు రేపు కానీ ఈరోజు కానీ నిలబడగలము. సో సినిమా మీద కాన్ఫిడెన్స్ సార్. అందువల్లనే ప్రతి స్టేజ్లోనూ చాలా నీట్గా ఒక్కొక్క డిసిషన్ కూడా కేర్ఫుల్గా తీసుకొని చేసాము. దాని మీద కాన్ఫిడెన్స్ సార్. అండ్ స్టిల్ నౌ వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్. సినిమానే గెలిపిస్తుంది, సినిమానే మమ్మల్ని ఏంటిది మీరు ఏదైతే అన్నారు, సో సినిమానే ఆన్సర్ ఇస్తుంది సార్. అంటే గతంలో అర్జున్ రెడ్డి సినిమా వచ్చింది, ఇప్పుడు మీది లవ్ రెడ్డి. అంటే ఇందులో ఏమైనా కమ్యూనిటీ ఇన్సిడెంట్స్ అట్లా ఉన్నాయా, లేకపోతే దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు టైటిల్ పెట్టినరా? లేదు సార్, అంటే దాని నుంచి ఇన్స్పిరేషన్ కాదు. నేను ఏదైతే చెప్పానో లూజ్లీ ఇన్స్పైర్డ్ అని, ఆ అబ్బాయి క్యారెక్టర్ పేరు నారాయణ రెడ్డి అని ఉంటుంది సార్. నారాయణ రెడ్డి అబ్బాయి సమ్ అదర్ పేరు, మనము ఆ పేరు పెట్టి తీసుకున్నాము. దాని నుంచే ఇది రెడ్డి అని వచ్చింది అంతే సార్. దానికంటే కమ్యూనల్ లాంటిది ఏం లేదు సార్ ఇంట్లో. సందీప్ రెడ్డి గారు ఉన్నారు కదా, అర్జున్ రెడ్డి డైరెక్టర్, ఆయన ఎంత వైల్డ్గా తీస్తారు, ఈయన అంత బ్యూటిఫుల్ ఎమోషన్స్తో తీస్తారు సినిమా. రెండింటికి కంపారిజన్ ఉంది. స్మరణ్ రెడ్డి అంటే స్టేజ్ మీద మొత్తం కూడా రెడ్డిసే లేదండి, డిఓపి వేరే చాలామంది ఉన్నారు, అందరూ కలిసి తీసిన మూవీ. ఆ క్యాస్టిజం అని కాదు, వేరే అందరూ కలిసి అంటే అక్కడ ప్రొడ్యూసర్స్ మొత్తం చూసిన, డైరెక్టర్ చూసిన, అది వచ్చేసి అందరూ కజిన్సే, వేరే ఏం కాదు, అందరూ ఫ్యామిలీ.
సరే సినిమా స్టార్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు మేము చాలా ప్రయత్నాలు చేస్తే బయట వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు, అది ఇది కొత్త వాళ్ళమ్మ వర్కౌట్ అవ్వదు దానికి, లాస్ట్కి ఇంక ఇట్లా అవ్వదు, దిగితే మనమే దిగేసేయాలని. నేను దిగితే నాతో పాటు సపోర్ట్ చేసేది ఫ్యామిలీనే కదా సార్, ఫస్ట్ దేనికైనా కానీ మనతో నిలబడే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో అందుకని నేను రెడీ అయినందుకు మా కజిన్స్ పేర్లు అన్నీ పడ్డాయి కాబట్టి అది పడింది అంతే. సార్ యాక్చువల్గా ఈ డౌట్ అందరికి వస్తుందని అంతమంది ఉన్నారు కదా ప్రొడ్యూసర్స్, ఎవరో ఒకరిని ఎంతమంది ఎందుకు ఒకరిది రెడ్డి తీసేద్దాము అంటే అందరూ నీ తీసేసుకున్నారు కానీ ఎవరు తీసేసుకోవడానికి రెడీ లేరు. సో అందరు తీసేసాం సార్. ఏ తీసేస్తే ఏమైంది అంటే వాళ్ళ ఫీలింగ్ అంతే, ఫీలింగ్ జస్ట్ అది. సార్ నేను పెట్టుకోలేదు సార్, నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు లవ్ రెడ్డి అని పెట్టారు, కేవలం రెడ్డి వాళ్ళే చూస్తారు, మిగతా వర్గాలు చూడరు అని. సార్ అది నేను చెప్పాను కదా ఇందాక, ఆ ఒక్క రీజన్ వల్ల మాత్రమే అక్కడ రెడ్డి అని పేర్లు పడ్డాయి కదా సార్. మిగతా అయితే వేరే ఏం లేదు సార్. మన డిఓపి ఎవరైతే ఉన్నారో ముస్లిం ఒక అబ్బాయి ఉన్నాడు అష్కర్ అని, మనకు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టియన్ అజయ్ సాయి. సో అన్ని ఏరియాస్ నుంచి ఉన్నారు సార్. అంటే లైక్ ప్రతి ఒక్క ధర్మానికి సంబంధించిన వాళ్ళు వర్క్ చేశారు. మాకు ఎటువంటి ఫీలింగ్ లేదు. యా అంటే ప్రస్తుతం చూస్తుంటే అంటే మనది క్యాస్టిజం కొంత ఇది అవుతున్నటువంటి పరిస్థితులు, ఇంకో టాలీవుడ్లో ఏంటంటే ఇంకా కొంత ఎక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి లవ్ రెడ్డి అని పెట్టాడు సార్. నేను బయటకు వెళ్ళాను, సో నన్ను ఎవరో ఇంట్రడ్యూస్ చేశారు, ఈ అమ్మాయి లవ్ రెడ్డి మూవీలో చేసింది అంటే ఇప్పుడు నేను లవ్ చౌదరి అని తీసుకోనా, నేను చూడనా అని అన్నారు ఆయన. ఆబ్వియస్లీ ఆయనకు అనడానికి చాలా రైట్స్ ఉంటుంది, బట్ మేము ఎందుకు మూవీకి లవ్ రెడ్డి అని పెట్టాము అంటే తిన పేరు నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి లవ్ రెడ్డిగా ఎలా అయ్యాడు అని మీరు మూవీలో చూస్తే ఐ థింక్ దీనికి జస్టిఫికేషన్ అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా ఇది ఉంటుంది సార్, లవ్ రెడ్డి ఎందుకు అని. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎందుకు, సమరసింహారెడ్డి ఎందుకు, చెన్నకేశ్వర రెడ్డి ఎందుకు, ఇవన్నీ ఉంటాయి కదా. అయ్యి మీరు సరే సమరసింహారెడ్డి లేకపోతే ఇది ఇప్పుడు ఇంకో ఇందిరా అన్నారు కదా, ఈవెన్ అర్జున్ రెడ్డి, సమరసింహారెడ్డి అంటే రాయలసీమ. యాక్చువల్లీ ఏంటంటే ఆ పదవిని ఇస్తే ఎక్కువ రాయలసీమ కొంచెం ఫ్యాక్షనిజం ఇది వస్తుంటుంది. మీ సినిమా చూస్తున్న లవ్ మీద ఉంది కదా సార్. మా రీజన్లో చాలా అందరినీ ప్రేమిస్తారు సార్, అలాగే అందరూ ఫ్యాక్షనిజం గురించి చేశారు, మేము లవ్ గురించి చేసాం సార్. అంటే రాయలసీమ అంటే కొంత ఫ్యాక్షనిజం దానిపైన ఎక్కువ ఉంటుందని. రాయలసీమ ఆ పదవి అనగానే ఫ్యాక్షనిస్టులే అంటారు, పొలిటీషియన్ లేకపోతే ఎక్కువ వస్తుంది. మీకు తెలుసు అది బయట కూడా ఉంటుంది, అందుకే అది చెప్తున్నా. అందరూ ఒక కోణాన్నే ఎక్స్ప్లాయిట్ చేశారు, మేము ఇంకో కోణాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సార్. సో చాలా ప్రేమిస్తాం మేము అందరినీ, ఆ కోణంలో తీసిన సినిమా సార్ ఇది. అంటే ఇప్పటి వరకు మీరు డైరెక్టర్కు మంచి లైఫ్ ఇస్తాను, మంచి డైరెక్టర్ అవుతాడు అనేసి మీరు అంటున్నారు. లైఫ్ ఇవ్వడం అని సార్, మ్యూచువల్ సార్. నాకు తను ఇస్తున్నాడు, నేను తనకి ఇస్తాను అంటే చెప్పుకోవడం అని కాదు. ఇప్పుడు నన్ను ఒక యాజ్ ఎ డైరెక్టర్గా ఒక కొత్త హీరో నేను ఇస్తున్నాను ఇండస్ట్రీకి. మీరు ఇచ్చేది ఏంటి, నాకు తెలిసింది ఏంటంటే ఒక డైరెక్టరే ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఒక హీరో అతనికి స్టార్డమ్ వస్తుందంటే ఒక డైరెక్టర్ వల్లనే. అతను చేసినటువంటి ఆ క్రియేటివిటీ ఏదైతే ఉంటుందో, అతను ఆ స్టోరీ కానీ లేకపోతే అతని డైరెక్షన్ కానీ మిగతా 24 క్రాఫ్ట్స్ పైన అతనికి ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. మీరు ఏమన్నారు ఇందాకంటే అతను ఒక డైరెక్టర్ ఇట్లా అంటున్నారు. కరెక్టే సార్. ఇప్పుడు నాని గారికి ఒక పేరు ఉంది సార్, ఏమని, అరే కొత్త డైరెక్టర్లు ఇస్తున్నాడు. మన రీసెంట్గా దసరా డైరెక్టర్ కొత్త డైరెక్టర్, సరిపోదా శనివారం అంటే సరిపోదా శనివారం అరలే తీసాడులేండి. కొత్త డైరెక్టర్స్తో శౌర్యు ఏది మన హాయ్ నాన్న కొత్త అక్కడ ఏమంటున్నారు, మనము నాని అనే హీరో ఒక కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి, ఆయన ఆల్రెడీ చాలా ఎస్టాబ్లిష్డ్ అయిపోయినటువంటి హీరో. అవును సార్. నాని అంటే అందరికి తెలిసినట్టు, మీరంటే ఎవరికి తెలియదు సార్. అలాంటప్పుడు అంటే ఒక టెక్నీషియన్కి కొంత ఇబ్బందికరమైన కదా నేను అనేది. అలా నాకేం లేదు సార్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ సార్. సరే ఏం లేదు సార్ ఇది అలా. నేనేమంటున్నా అంటే నేను ఇక్కడే ఉంటా సార్, ఖచ్చితంగా ఇండస్ట్రీలోనే ఉంటా, ఇంకా చాలా సినిమాలు తెస్తా, నేను చాలా మందిని ఇంట్రడ్యూస్ చేస్తా, దానిలో ఫస్ట్ మావాడే. సార్ మీరు ఫ్యామిలీలో గొడవలు పెట్టేటట్టున్నారు సార్. ఫ్యామిలీలో గొడవ పెట్టట్లేదు అంటే ఒక టెక్నీషియన్స్గా మీరు మీ కష్టాన్ని దాని గురించి చెప్తున్నాను సార్. ఖచ్చితంగా ఈరోజు ఈ సినిమా ఇలా వచ్చిందంటే దానికి 100% స్క్రిప్ట్ పరంగా కావచ్చు, మేకింగ్ పరంగా కావచ్చు, ఎవ్రీ మైన్యూట్ డిసిషన్ ఈస్ హిమ్, తన చాయిసే. నా చాయిస్ ఏం లేదు. నేను డార్లింగ్ నీకేం కావాలి ఇదా, ఇంక్లూడింగ్ టైంతో సార్ నా సర్వస్వం సపోర్ట్ చేశాను సార్.
అన్ని రకాలుగా. సో అందుకని ఆ మాట వచ్చింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇందాక మీ స్టోరీలో సగం అంటే చెప్పడం కూడా జరిగింది, అంటే మీ లవ్ స్టోరీ కొంత ఫెయిల్ అయింది అంటే ఒక వన్ సైడ్ లవ్ అని చెప్పారు కదా సార్. అది మరీ ప్రీమేచ్యూర్డ్ లవ్ స్టోరీ సార్. అది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత దట్స్ ఎ క్రష్, వన్ సైడెడ్. అదే 11th లాస్ట్ రోజు తెలిసింది ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాను. అది ఫస్టే తెలుసుకుంటే అయిపోతుంది కదా అని అనుకున్నా. ఆ తర్వాత ఫస్టే తెలుసుకోవాలనుకున్న అట్లాంటి అమ్మాయి కనబడలేదు, అంతే సింపుల్. అదే లైన్ ఈ సినిమా స్టోరీ అంటున్నాను. కైండ్ ఆఫ్, అందుకే చెప్పాను కైండ్ ఆఫ్. అంటే ఆ అమ్మాయి లాస్ట్లీ మళ్ళీ హీరోని చీట్ చేయటం, తను మోసపోవటం ఇదే జరుగుతుంది సార్. అందుకే కైండ్ ఆఫ్ అని చెప్పాను కదా సార్. కైండ్ ఆఫ్ అంటే ఇది ఓ బేబీ టైపా లేకపోతే ఇంకా సార్ ఆ సినిమాలు అందరు తీసేశారు. ఈ సినిమా సంథింగ్ వేరే ఉంది కాబట్టి తీసాం సార్. ఫస్ట్ ఫిలిం ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి, లేకుంటే ఇక్కడ ఉండము. మీరు మిమ్మల్ని రెగ్యులర్గా కలుసుకోవాలంటే ఎంతో కొంత ఉండాలి. సో అదంతా పిచ్చ క్లారిటీ ఉంది, పిచ్చ కాన్ఫిడెంట్గా ఉన్నాం. దట్ ఈస్ దేర్. ఓకే సార్. కొరియోగ్రఫీ అంటే మీరు దీంట్లో మొత్తం కూడా చాలా పాత్రలు పోషించారు, మ్యూజిక్, కొరియోగ్రఫీ మొత్తం ఇవన్నీ డిఓపి. చెప్పండి సార్. మరి వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు, హీరోయిన్ ఇద్దరు కొత్త వాళ్ళు కదా, కొరియోగ్రఫీ పరంగా వాళ్ళు ఎంతవరకు మీకు కోఆపరేట్ చేశారు? ఎన్ని టేక్స్ తీసుకున్నారు? తీసుకునే ఉంటారా? ఇప్పుడు ఎలా అంటే నాని ఎలా అంటే నన్ను అడుగుతారు, మస్తు ఆ షార్ట్ తీసుకున్నారు కదా పాయింట్ ఆఫ్ వ్యూ అని అడుగుతారు. ఆయన తీసుకున్నానని దీని ముందు కూడా చాలా సాంగ్ చేశాను నేను అంటాను. అంటే క్లారిటీగా ఉంటారు. ఇంకోటి కాంప్రమైజ్ అవ్వడు, అడుగుతారు 10 సారి. అంటే నేను కూడా కొంచెం అలా ఉంటాను ఆ క్లారిటీ వచ్చే వరకు. సో ఇద్దరు ఆ కొరియోగ్రఫీ విషయంలో స్టెప్స్ని సినిమాలో పెద్దగా ఏమి ఉండదు వాళ్ళకి, డ్యాన్స్ అని చెప్పి చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి, కానీ మొత్తం మౌంటేజెస్ స్టోరీ టెల్లింగ్ టోటల్ ఆల్ సాంగ్స్. సో కథతో నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి నాకు అది ఈజీ అయింది. ఆల్మోస్ట్ నేను వీళ్ళతో షూటింగ్లో మాత్రం చిక్బల్లాపూర్ 25 days అక్కడే స్పెండ్ చేశాను నేను. సో సాంగ్ పరంగా ఒక సినిమా చూసినట్టే ఉంటుంది సాంగ్స్ కూడా. ఓకే. సో అదండి. ఓకే. ఒక చిన్న స్టెప్ ఇప్పుడు వాళ్ళిద్దరు తెప్పిస్తారు. అలాంటి ఏం లేదండి, చిన్న స్టెప్ ఎలాంటి ఏం లేదండి స్టెప్స్. సో సరే, ఇంకొక విషయం ఈ సినిమా గురించి చెప్పాలని మీరు అడిగారు కదా, అందరూ సినిమాలో అంటే ఈ సినిమాలో ఏంటి ఏ విషయం మీరు కొత్తగా చెప్తున్నారు? నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మన సినిమాలు ఇప్పుడు కొత్త వాళ్ళు కదా, కొత్త వాళ్ళది చాలా సినిమాలు వస్తుంటుంది మామూలుగా. అన్ని సినిమాలు హిట్ అవ్వదు, కానీ కొన్ని సినిమాలు హిట్ అయ్యేటప్పుడు దాంట్లో ఏదో ఒక చిన్న మిరాకిలే ఉంటుంది. అది స్టార్టింగ్లో అవ్వచ్చు, ఎండింగ్లో అవ్వచ్చు, మిడిల్లో అవ్వచ్చు. ఒక చిన్న మిరాకిల్ ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. బయటికి రాగానే జనాలు చూస్తారు, ఆ సినిమా చూస్తూనే ఉన్నారు, అలా వెళ్తూనే ఉండిద్దిరా, కానీ అక్కడ ఒక పాయింట్ పెట్టారా, నీ అమ్మ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందిరా, చూడాలిరా సినిమా అని చెప్తారు కదా. అలాంటి ఒక విషయం దీంట్లో పెద్దగానే ఉంది, చిన్నగా కూడా కాదు, పెద్దగా ఉంటుంది. అలా కొన్ని సినిమాలు హిట్ అవుతుంటుంది కదా, చిన్న సినిమాలు. ఇప్పుడు ఈ మధ్య చాలా సినిమాలు న్యూ ఫేసెస్ హిట్ అవుతుంది కదండి. అలానే ఈ సినిమాలో కూడా అలాంటి ఒక వైబ్ ఒక చోట్లో వస్తుంది, అది పెద్దగానే ఉంటుంది. అదే ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తుందండి. అది నేను చెప్తాను అనుకున్నాను మీకు. థ్యాంక్ యూ సార్. నమస్తే అంజన్ గారు. సార్ నమస్తే సార్. సో ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా నిర్మాణం కానీ మిగతా విషయాల్లో కానీ కోఆర్డినేషన్ చేసి ఒక మంచి సినిమా తీసామని చెప్పుకున్నారు. మేము కూడా సంతోషిస్తాం. ఒక ఫ్యామిలీ ముందుకు రావటం అనేది ఇండస్ట్రీ అదృష్టం అవ్వచ్చు, ఎందుకంటే అటువంటి సందర్భాలు ఎక్కడ ఉండవు. మీ ద్వారా రావటం హోమ్లీగా ఉంది, సంతోషం. సో సినిమా ఇందాక టీజర్ చూస్తుంటే ఒక 5 సార్లు చెంపదెబ్బలు తగిలినాయి. సినిమా మొత్తం ఎన్నిసార్లు తగిలింటాయి సార్? చాలాసార్లు కొట్టింది సార్ ఈ అమ్మాయి, ఒకసారి కూడా సారీ అడగలేదు. అంటే ఎన్నిసార్లు చెంప దెబ్బలు కొట్టిందంటే ఫేవరెట్ సీన్, స్లాపింగ్ సీనే ఫేవరెట్ సీన్ సార్, అంతే. ఇంకా సార్ నిజంగా సినిమాలో ఒక చోట ఒక సీన్ ఉంటుంది, కొట్టింది కదా, ఆ సీన్ దగ్గర నెక్స్ట్ లెవెల్ సార్. ఇంక మీరు చూడండి, నేను చెప్తే ఏదో చెప్పేసినట్టు ఉంటుంది, బట్ దట్ విల్ బీ అ వెరీ 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 బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. లైక్ యాక్షన్ ఏదైతే ఉంది, సీక్వెన్స్ కన్సీవ్ చేసింది సూపర్ సార్. అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు అందరూ ఖచ్చితంగా. సౌండ్ కావచ్చు, అక్కడ వచ్చే మ్యూజిక్ కావచ్చు, అక్కడ వచ్చే పర్ఫార్మెన్స్ కావచ్చు, అక్కడ వచ్చే సాంగ్ కావచ్చు, నాట్ ఓన్లీ దాట్ పాయింట్ త్రూఅవుట్ ఉంది. మీరు స్లాబ్ గురించి అంటున్నారు కాబట్టి చెప్తున్నా, మీరు ఏదైతే చూసారు టీజర్లో, దట్ విల్ బీ సూపర్ సీన్. సో పర్ఫార్మెన్స్ సైడ్ కానీ యాక్టింగ్ సైడ్ కానీ చెయ్యాలంటే ఒక ఇన్స్ట్రక్షన్ కానీ ఒక శిక్షణ కావాలి. ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఎవరైనా ఇన్స్పిరేషన్? సార్ షార్ట్ ఫిల్మ్స్ తీసాం సార్. ఎన్ని చేశారు? 5 షార్ట్ ఫిల్మ్స్ చేశాను సార్. సో ఆ ప్రాసెస్లో నేర్చుకుంది సార్. అండ్ ఇన్స్పిరేషన్ నాకు
మన తెలుగు, నేను సాగర్ సంగమం, ఈ కమల్ హాసన్ గారి ఫ్యాన్ సార్, మా నాన్నగారు ఫ్యాన్ నేను, అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నాని గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. సో వీళ్ళందరి నుంచి ఏదో ఒక రకంగా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది సార్ నాకు. సో అంటే చెంపదెబ్బలు కొట్టడం అంటే మీరు సపోర్ట్ చేయలేని చెంపదెబ్బలు కొట్టడం, లేకపోతే యాంటీగా ప్రవర్తిస్తానని సినిమాలో ఉంటుందా? సార్ చెప్తే సినిమా చెప్పేసినట్టు అవుతుంది సార్. అంటే సార్ సినిమాలో చూస్తేనే బెటర్ సార్ అది. సరే సరే, హీరోయిన్ అంటే ఆయన ఎంతసేపటికి మిమ్మల్ని తిడుతూ ఉంటాడా, లేకపోతే అరుస్తూ ఉంటాడా, ప్రేమిస్తాను ఆయన వెంటబడుతూ ఉంటాడు? దేని వల్ల చెంపదెబ్బ కొట్టారు? సార్ మూవీ చూద్దాం సార్, అప్పుడు తెలుస్తుంది మనకు. బట్ అయితే చెంపదెబ్బ కొట్టేది కాదు, కానీ మేము ఒక సీన్ అయిపోతుంది కదా సార్, సజెషన్లో ఆయన చేయాలి కదా, నేను అది చేయలేను అనేసి ఆయన తిడుతూనే ఉంటాడు అనమాట. సో నా సీన్ వచ్చేసింది కదా, ఇంకా అప్పుడు కొట్టేయాలంటే అంటే మా డైరెక్టర్ గారు ఊరికే కొట్టినట్టు యాక్ట్ చేయంటాడు. ఈయన లేదు, నాకు నీకు ఒరిజినల్గా రావాలి కదా, ఫీల్ కాదు, గట్టిగా కొట్టు. నాకు ఛాన్స్ దొరికింది కదా అని గట్టిగా కొట్టా. అది ఒక 4-5 టేక్స్ అయితే తీసుకున్నా. సార్ అంటే కొరియోగ్రాఫర్ గారికి మరొకసారి. సార్ ఏంటి సార్ ప్లాన్ చేస్తారు? ఏ ప్లాన్ ఏం లేదు సార్. అంటే ఇప్పుడు జరుగుతున్న ఒక బాగా మీకు తెలిసిన విషయం ఒకటి అడుగుతున్నాను. మీ అసోసియేషన్లో ఏం జరుగుతుంది జానీ మాస్టర్ విషయం సార్ అది సార్ అదంతా జానీ అంటే రోజు వాళ్ళిద్దరు అంటే ఏం జరిగింది ఏంటని మాకు తెలియదు. మీ అసోసియేషన్లో అయితే కొంత క్లారిటీ ఉంటుంది కదా సార్. అదంతా ఏం జరుగుతుంది ఏం చెప్తా సార్ అంటే ఇప్పుడు ఒకరి మీద మనం ఏం చెప్పలేం కదా సార్. అంటే 2 సైడ్ ఏదో చెప్తారు కదా సామెత, 2 సైడ్ ఇది అనేది ఏదో అవుతుంది, ఒకరి మీద మనం తప్పు చెప్పలేము కదా. సో ఏంటి జరిగింది అన్న విషయం అది వాళ్ళు చెప్పినప్పుడే మనకు తెలుస్తుంది, అంతే సార్. మీకు తెలియలేముంది అంటే ఇప్పుడు మన ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క అన్ని సైడ్లో అన్నీ జరుగుతుంటుంది సార్, అన్ని ఫీల్డ్లో అన్నీ జరుగుతుంటుంది, ఎవరికి ఇష్ట ప్రకారమే అన్నీ జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అంటే ఇప్పుడు ఎందుకు చెప్పాలంటాను నేను. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు మన ఫ్రీడమ్ ఉంది సార్ అందరికీ. సో అదంతా ఏంటంటే రేపు వాళ్ళు బయట దాని గురించి ఏంటి అంటే మీ అసోసియేషన్ 2 వర్గాలుగా విడిపోయింది. ఒకటేమో ఇటు పవన్ గారి వర్గంలో జనసేనకు సంబంధించి, ఇంకోటేమో అటు అల్లు అర్జున్ వర్గం, అట్లా విడిపోయింది అనేసి. అందుకే ఈ 2 కేసులు ఒక్కొక్కరు ఉండిపోయారు అనేసి అది సార్ అలాంతా ఏం లేదు సార్, అదంతా రాంగ్. అది యాక్చువల్లీ మా అసోసియేషన్ ఎప్పుడులాగే అలానే ఉంది. ఒక విషయం జరిగింది, దానికోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అది ఏంటి చెప్తారు, నెక్స్ట్ ఏంటి తీర్మానం వస్తుంది చెప్పేసి. కానీ మా అసోసియేషన్ దీనివల్ల ఏం అవ్వలేదు, 2 వర్గాలు అవ్వలేదు, ఏం మేమంతా హ్యాపీగానే ఉన్నాము, మంచిగానే ఉంది సార్. అదంతా ఏం సార్ ఇప్పుడు ఇది జరిగిందని చెప్పేసి ఇప్పుడు జనసేన నుంచి తనని కొంచెం ప్రశ్న ఆపి ఉన్నారని చెప్పారు, అంతేకాని వేరేం లేదు. మా యూనియన్ నుంచి ఏంటి, సో అలానే ఉంటుంది. కానీ మిగతాపడి మా యూనియన్లు అంతా ఏం ప్రాబ్లం లేదు సార్, దీనికన్నా ఇంకేం. అంటే ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఎవరైతే పర్టికులర్ వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి పైన నిరూపించుకునేదాకా అతన్ని కొంత దూరం పెట్టడం జరుగుతుంది. కానీ మీరు అసోసియేషన్ అయితే అతన్ని దూరం పెట్టలేదు జానీ మాస్టర్, ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఆయన పైన ఎటువంటి డిసిషన్ కూడా మీరు తీసుకోలేదు. ఎందుకని సార్? నేను కొన్ని రోజులు చాలా బిజీ ఉన్నాను సార్ ప్రాజెక్ట్లో. ఓకేనా సార్, కంపల్సరీ మీకు దానికి మంచి ఆన్సరే వస్తుంది. మన లవ్ రెడ్డికి వెళ్దాం సార్. లవ్ రెడ్డి సరే ఓకే. అంజన్ గారు సార్ చెప్పండి సార్. చాలా సినిమాలు అంటే ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఎక్కడైతే సినిమా షూటింగ్ చేస్తారో అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇలాంటివి పెడుతుంటారు. అట్లా లేపాక్స్లో అలా ఏమన్నా మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసే ఆలోచన ఉందా? హిందూపూర్ కానీ అనంతపూర్లో కానీ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే. ఇంకొకటి, ఇది ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారా, కన్నడలో కూడా చేస్తున్నారా? కన్నడలో కూడా చేస్తున్నామండి. అంటే బార్డర్లో జరుగుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది లొకేషన్స్ మనకు అట్ట ఇటు 2 సైడ్లు ఉన్నాయి కాబట్టి సో అక్కడ కూడా రిలేటబులే ఉంటుంది. సో తెలుగు ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ డన్ ఇన్ తెలుగు, కన్నడ కూడా చేస్తున్నామండి. ఓకే ఓకే అండి, విషయాలు. అంజన్ గారు సార్ చెప్పండి సార్. ఈ పోస్టర్ డిజైనింగ్ కాన్సెప్ట్ ఎవరిదండి? డైరెక్టర్ గారిదండి. డైరెక్టర్ గారిదా? సో పోస్టర్స్ చాలా బాగున్నాయండి. అంటే లైక్ చాలా పోస్టర్ల వరకు వాళ్ళే హీరో వాళ్ళే ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల దండలు వేయడాలు, విజిల్స్ వేయడాలు, నలుగురు పట్టుకుని లేపడాలు, ఈ పోస్టర్స్ చూసాం చాలా వరకు. ఓకే. బట్ ఒక కంటెంట్, మా దగ్గర కంటెంట్ ఉంది, కంటెంట్ చూడండి అని చెప్పి చాలా కూల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పోస్టర్స్, చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పోస్టర్స్ నాకు అంతా నచ్చిన పోస్టర్ హీరోది. ఓకే. సో అది థ్యాంక్ యూ సార్. యా. సో అంజన్ గారు, ఇందక్కడ లాస్ట్ 5 yearsలో TFIలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రాలేదని కాన్ఫిడెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. సో చాలా స్టోరీస్ వచ్చినాయి.
చాలా లవ్ స్టోరీస్ వచ్చినాయి. అందులో నేను ఒక ఎగ్జాంపుల్ సీతారామం. సో ఆ సీతారామం ప్యూర్ లవ్ స్టోరీ కాదని మీ అభిప్రాయమా, లేకపోతే దానికంటే మించిన లవ్ స్టోరీ మాదని అభిప్రాయమా? అంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ. అవును. సో అదేమిటి? లాస్ట్ 5 yearsలో రాలేదు ప్యూర్ లవ్ స్టోరీ, మాదే వస్తుంది అని చెప్పారు. అదొక గొప్ప సినిమా సార్. యా, మాది కూడా ఒక గొప్ప సినిమా సార్. బట్ రాలేదు అన్నారు. లాస్ట్ 5 yearsలోనే అది వచ్చింది కదా సీతారామం అనే సినిమా. అంటే ఇది అదే 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 చెప్తున్నా సార్. అంటే ఎంత మంచిగా చెప్తే బాగుంటుంది అటవకుండా అని చెప్తున్నా. ఇది వేరు సార్, ఈ కథే వేరు. మనకి కరెక్ట్ అంటే ఫ్యామిలీ ఉంటుంది, లవ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ చెప్తున్న పాయింట్ నిజంగా మీరు థియేటర్ నుంచి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అనిపిస్తుంది సార్ నిజంగా ఇది కొత్త కథ అని. సీతారామంకి ఏమాత్రం తగ్గని ఎమోషన్ ఇందులో ఉంటుంది సార్. ఓకే. యా. యా, డెఫినెట్గా సార్. ఇప్పుడు సీతారామన్ మీరు పర్టికులర్గా చెప్పారు కదా, ఎందుకు చెప్పారు అది మీరు గుర్తు తెచ్చుకుంటున్నారు. సినిమా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని. ఇలా ఫర్దర్గా నాలాంటి వాడు ఎవడైనా ముందు అడిగితే ఈ సినిమా గురించి మీరు చెప్తారు మళ్ళీ. యా, వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ మీకే. సో మీరు డెబ్యూ సినిమా ఇది మీకు. మీరు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు పడిన ఆటపోట్లు ఏంటి? అంటే మీరు ఫర్దర్గా నెక్స్ట్ ఎవరైనా డెబ్యూ వస్తున్నప్పుడు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సార్ ఇది 1 మార్క్ చెప్పలేను సార్. ఇది ఒక ఎస్సే చెప్పొచ్చు దీంతో. ఖచ్చితంగా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి, మనం నమ్మాలి. గట్టిగా నమ్మితే ఏదైనా జరుగుతుంది సార్. నేను నమ్మాను ఆ రోజు, ఈరోజు లవ్ రెడీ అయింది. నమ్మినందుకు అంటే మనతో నిలబడే వాళ్ళని చాలామంది ఉండాలి సార్. నేను ఒక్కడు అనుకుంటే అయ్యింది, కానీ నాతో చాలామంది నిలబడితే అయింది. నా కజిన్స్, నా ఫ్రెండ్స్, డైరెక్టర్, టెక్నీషియన్స్, ప్రతి ఒక్కరిది ఒక చిన్న పార్ట్ ఉంది సార్ సినిమాలో. సపోర్ట్ చేశారు, అందుకే అయింది. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, ఇవన్నీ ఎప్పుడు అవుతాయంటే మనం ఆ జిద్దు ఉండాలి, అంటే మొండి ఉండాలి కొన్ని విషయాల్లో, చాలా డిటర్మైన్డ్గా ఉండాలి, అప్పుడే అవుతాయి. అట్లని చెప్పి నిజంగా చాలా కష్టం సార్. ఎవడు సపోర్ట్ చేయడు. ఎవడరా నువ్వు అంటారు. ఎవడు అసలు ఎందుకు చేయాలి నీకు, నువ్వెవడు రారు. అంటే దేనిలోనూ సపోర్ట్ ఉండదు. కానీ మనకు అదే మనం వాళ్ళు అట్లా అన్నప్పుడంతా మనం ఎదిరి తీదాల్సిందే. సో మనం ఎంత గట్టిగా అనుకుని ఎంత ముందుకు వస్తామో, బట్ మన దగ్గర అయితే కంటెంట్ ఉండాలి సార్. కంటెంట్ లేకుండా నేను చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే ఏమవ్వదు. ఖచ్చితంగా కంటెంట్ ఉండాలి, తెలియాలి, సినిమా గురించి అవగాహన ఉండాలి. అవగాహన ఉండి ఇది అంటే సినిమా మేకింగ్ మీద అవగాహన ఉండాలి, క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా సస్టైన్ అవ్వచ్చు, ఖచ్చితంగా నిలబడవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేము అవుతాం రేపొద్దున, ఇదైతే షూర్. యా, హలో టీమ్, లవ్ రెడీ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. టీజర్ చాలా థ్యాంక్స్ అండి. సో నా క్వశ్చన్ ఏంటంటే, అంటే టీజర్ చూస్తున్నప్పుడు మనకి యాక్టర్ జయప్రకాష్ గారి వాయిస్ ఓవర్ నుంచి అలా స్టార్ట్ అవ్వడము, ఇది సినిమాలో ఓవరాల్గా ఉంటుందా, అక్కడక్కడ కామెడీ టైమింగ్లో స్టార్ట్ అవుతుందా, లేదంటే ఓన్లీ టీజర్లో? పర్టికులర్ టీజర్ కోసం ప్లాన్ చేసింది ఇది ఆంధ్ర కర్ణాటక రీజన్, అంటే మోర్ ఆఫ్ లైక్ రాయలసీమ రీజన్ కూడా కవర్ అవుతుంది. వై నాట్ వి ట్రై జయప్రకాష్ గారి వాయిస్ అనిపించింది. సో దాట్స్ ఇట్ సార్, అంతే. కామిక్ ఎసెన్స్ కోసమే ట్రై చేసింది ఇదంతా. యా, డైరెక్టర్ యా, టీజర్ అయితే చాలా ప్రామిసింగ్ ఉందండి. థ్యాంక్స్ సార్. సో ఎట్లా సార్, లైక్ ఈ స్లాంగ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో, అండ్ టిపికల్గా బార్డర్లో యూజ్ చేసే స్లాంగ్ అని చెప్పున్నారు, అంటే ఆంధ్ర కర్ణాటక బార్డర్లో, అంటే అన్ని ఏరియాస్ వాళ్ళకి కొన్ని వర్డ్స్ అంటే మైన్యూట్ డీటెయిలింగ్ అర్థం కాకుండా ఉంటాయి సార్. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే కొన్ని వర్డ్స్కి? డెఫినెట్లీ కొన్ని వర్డ్స్ అర్థం కావు సార్. సో దట్ మేక్స్ ద రిపీట్ వాల్యూ ఆఫ్ ద ఫిలిం. ఆ వర్డ్స్ ఏంటో తెలుసుకోవడానికి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసి చూసేలాంటి ఫిలిం ఈ ఫిలిం. సో ఇనిషియల్గా తనది సేమ్ స్లాంగ్లో సేమ్ రీజన్, ఓకేనా. సినిమా చేద్దాం అనుకోవడం కన్ఫర్మ్, ఓకేనా. ఇప్పుడు లవ్ స్టోరీ అనేది నెక్స్ట్ కన్ఫర్మ్ థింగ్. నెక్స్ట్ ఏ స్లాంగ్ అనే డిస్కషన్ వచ్చినప్పుడు, అరే మీ స్లాంగ్ పెడదాం డార్లింగ్, బాగుంది కదా అంటే మనోడు భయపడ్డాడు. ఏమో డార్లింగ్ మా స్లాంగ్ మాది ఆ రీజన్లో మాది ఎవరికి అర్థమవుతుంది, కొంచెం బ్యాక్వర్డ్ రీజన్ లాగా ఉంటుంది కొంచెం, అది అని చెప్పి అన్నాడు. లేదు ఇదే అద్భుతంగా ఉంటుంది అని చాలా కాన్ఫిడెంట్గా నేను అందరినీ పుష్ చేశాను. అండ్ దెన్ ఇట్ ఆల్ హ్యాపెండ్ సార్. యా, మైత్రి మూవీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కదా సార్, యా, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా రీషూట్ ఏమైనా చెప్పున్నారా, కరెక్షన్స్ అట్లా ఏం చేసి ఉన్నారా, లేకపోతే కంప్లీట్ మీరు చూసిన ప్రోడక్ట్ని మీరు ఏదైతే షూట్ చేశారో అది వాళ్ళు యాక్సెప్ట్ చేశారా సార్? ఏదైతే చూసారో అదే ఉంది సార్ సినిమాలో, ఇంకేం కరెక్షన్స్ ఏం లేవు సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ అంజన్ సార్ సార్ చెప్పండి సార్. మీ లెఫ్ట్ సైడ్ పోస్టర్ చూస్తుంటే బిగ్ బాస్లో నిఖిల్ గౌడ లాగా కనబడుతున్నారు.
సో నిఖిల్ గౌడ్ ఎంత హిట్ అయ్యడం బిగ్ బాస్ షోలో మీ మూవీ కూడా అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఆల్ టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. అంజన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఒక డైరెక్టర్ కోసం, హీరో కోసం సినిమాలు తీశారు. లాస్ట్ టైము శ్రీనివాసరెడ్డి గారని ఒక డైరెక్టర్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పూనుకున్నారు. ఆయన డమరకం లాంటి హిట్స్ కొట్టారు. ఓకే. నెక్స్ట్ ఆ కోవలోకి మన స్మరణ్ వచ్చేలా ఉన్నారు. స్మరణ్, కంగ్రాచులేషన్స్. లవ్ రెడ్డి కొత్తదనంగా ఉంది. ఈ ట్రైలర్ టీజర్ చూస్తే చాలా బాగుంది. కర్ణాటక ఆంధ్ర బార్డర్లో జరిగే లవ్ స్టోరీ అని చెప్పారు. అక్కడ వెరైటీగా ఉంటుందా లవ్ స్టోరీ ఏమన్నా? సార్, లవ్ అనేది ఎక్కడైనా ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది. బట్ ఈ స్టోరీ మేము ఎంచుకున్న పాయింట్ ఏదైతే అది చాలా కొత్తగా ఉంటుంది సార్. అండ్ అదే ఒకటే మేజర్ టేక్ ఓవర్ ఏంటంటే ఈ సినిమా చూసేటప్పుడు ఒక అంటే ఇప్పుడు ఏం ట్రెండ్ ఏం జరుగుతుంది సార్ అంటే లైక్ లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు అలాంటి వాటికే థియేటర్కి రావాలి. ఏంది మనకి చూద్దాంలేండి ఓటీటీలోనే ఉంటాయి కదా. సో ఈ ఒక మైండ్ సెట్లో ఒక బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ సినిమాస్ అనేది ఓటీటీకి పరిమితం అయిపోతున్నాయండి. బట్ అవి థియేటర్లో చూస్తేనే చాలా మనకు తిరుచిత్రామల మనకు తిరుగు అని ఒక సినిమా వచ్చింది. దానిలో ఓవర్ ద టాప్ ఫైట్స్ ఏముండవు, ఓవర్ ద టాప్ యాక్షన్స్ ఏముండవు, లార్జర్ దాన్ లైఫ్ ఇదేం కాదు, ఒక బ్యూటిఫుల్ ఎమోషన్స్. సో అది చెప్పగలిగితే మనం ఖచ్చితంగా సినిమా బాగుంటుంది, అది థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారనేది మా సినిమా అలాంటి ఒక కోవకు చేరుతుంది సార్. ఒక 35 రీసెంట్గా వచ్చిన ఒక 35 కావచ్చు, మొన్న వచ్చిన సత్యం సుందరం కావచ్చు, దానిలో ఎలాంటి చిన్న వల్గారిటీ ఉండదు, ఏముండదు, ఓవర్ ద టాప్ సీక్వెన్సెస్ ఏముండవు. ఒక బ్యూటిఫుల్ అది ఒక వేరే డ్రామా అయితే మాది ఒక ప్యూర్ లవ్ స్టోరీ. చాలా హానెస్టీగా చాలా జెన్యున్గా తీసాము. సినిమా ఒక ఆడియన్ సినిమా థియేటర్కి వచ్చి కూర్చుంటే వేరే వరల్డ్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు సార్. వేరే వరల్డ్ అంటే ఏంటి, ఆ రీజను, అక్కడ వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ ఆప్యాయతలు ఏంటి, వాళ్ళు ఏంటి, వాళ్ళ వేషధారణ ఏంటి, లేదా వాళ్ళు ఎలా మాట్లాడతారు. సో డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. దిస్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ప్రొడ్యూసర్ గారు, మీరు అనుకున్నంత బడ్జెట్ ఎంత అయింది? మీరు అనుకున్నంత అయిందా లేకపోతే బడ్జెట్ అంటే మేము క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వరాదని ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 మంది కలిసాం. ఎప్పుడు కానీ మాకు పేరుతో సంబంధం లేదు. హీరో అండ్ డైరెక్టర్ మంచి అవుట్పుట్తో బయటికి రావాలని ఎంతైనా కానీ అని మేము వెనకాల ఉండి చేసాం సినిమా. అంటే యాక్చువల్గా చెప్పాలంటే బడ్జెట్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇందులో మీ భార్య, మీ వైఫ్ కూడా ప్రొడ్యూసర్ అంట కదా? ఆయన తన యాక్టర్, నేను ప్రొడ్యూసర్. అదే అంటే మీరిద్దరు ఉన్నట్టే. మీరు ప్రొడ్యూసర్ అని తెలిసిన తర్వాత ఆమె ఎలా షాక్ అయ్యారు? బాగా గొడవలు జరిగాయి. ఎందుకు నాకు అసలు చెప్పలేదు. నేను యాక్చువల్లీ స్మరణ్ అడిగాను, స్మరణ్ మా ఆయన ఏమన్నా మనీ వేశారా, ఎందుకు మా ఆయన ఎక్కువ తిరుగుతున్నారు మీతో అని నేను అడుగుతున్నాను. అవునా, నాకు తెలీదు, 1 నిమిషం ఫోన్ వస్తుంది, హలో, తప్పిపోయారు. తర్వాత నెక్స్ట్ మా నాన్నని అడిగాను, ఐ మీన్ హీరోని అడిగితే, హీరో ఏమన్నా వేశారా, ఇట్లా మదన్ ఏమన్నా, నాకు తెలీదు, కానీ 24 hours నీతోనే ఉంటున్నాడు, నైట్ కూడా ఇంటికి రావట్లేదు అని నేను అడిగాను. అడిగితే అవునా, ఏమో జో నాకు తెలియదు, ఆయన అలానే అన్నారు. ఇంకొక అతను ఉన్నారు మేనేజ్మెంట్, ఒక అతను ఉన్నారు రవీంద్ర అని, ఆయన రాలేదు. ఆయనని అడిగాను, రవి ఏమన్నా వేశారా మా ఆయన మనీ అని. అమ్మ నాకు అస్సలు తెలీదు, నన్ను అస్సలు అడగొద్దు, అందరూ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అనిపిస్తుంది, కానీ వెయ్యలేదు అనే నమ్మకంతోనే ఉన్నాను. తర్వాత తెలిసింది, ఈవెన్ మా అత్త మా మామ వాళ్ళు కూడా అడిగారు, ఏమ్మా ఎక్కువ అబ్బాయి వెళ్తూ ఉన్నాడు, ఏమన్నా మనీ వేశారా అని అడిగారు. అయ్యో మా బాబు మీద అస్సలు వేయలేదని చెప్పాను, ఎందుకంటే అప్పుడు నాకు తెలియదండి, నాకు నిజంగా తెలియదు. సో అందుకనే లేదని చెప్పాను. తెలిసిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలా, ఈయననేమనాలా అంటే, నీకు నాకంటే వాళ్ళే ఎక్కువ ఇష్టం, సో అందుకనే నువ్వు నాకు కూడా చెప్పలేదు అని చాలా గొడవలు అయితే జరిగాయి. కాదు, మరి ఇంట్లోంచి ఏమేమి పట్టబోయి పెట్టారు బయట? అదా అండి, మేము 5 మంది ఉన్నాం. చాలా నాని వాళ్ళ సిస్టర్, మళ్ళీ నాని వాళ్ళ కజిన్ ప్రభంజన్ అని ఫ్రెండ్, నవీన్, బాబు అని అతను యుఎస్ ఫ్రెండ్, మళ్ళీ నాగరాజ్, ఇలా 5 మంది ఉన్నాం. మళ్ళీ వాళ్ళ అత్త ఫ్యామిలీ సునందారెడ్డి, అందరూ కలిసే చేసాం. నేను ఒక్కడేం కాదు, అందరూ కలిసి. అండ్ ఫస్ట్ నుంచి నేను ప్రభంజన్ ఫస్ట్ ఇనిషియేటివ్గా స్టార్ట్ చేసాం.
తర్వాత ఏడపోయిందండి. అంటే మేమేమో పెద్ద ప్రొడ్యూసర్లు మనీ ఉన్నోళ్ళం కాదు, ఫ్రెండ్స్ అంతే, కజిన్స్. సో రిక్వైర్మెంట్ ఎంత ఉన్నా వదలకుండా పెద్ద సినిమా చేయాలని పెద్ద సినిమా చేసాం. అందుకని మైత్రి వాళ్ళు ముందరికి వచ్చారు. ఆయన అన్నారు ఓటీటీ అని. మేము అస్సలు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కానీ ఓన్గా అన్న రిలీజ్ చేయాలని ధైర్యంతోనే ఉన్నాం. ఆ టైంలో మైత్రి వాళ్ళు వచ్చారు అంతే. ఇప్పుడు ఎన్ని థియేటర్లో రిలీజ్ అయిపోతుంది మైత్రి వాళ్ళు? సార్ దగ్గర ఒక 200 ఉండొచ్చు సార్. 200 యా, ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణ ఒక 150 to 200 ప్రాబబ్లీ. ఇంకా మనకి అంత ఎక్కడెక్కడ ఏంటి అని తెలియదు. సో డిస్కషన్ జరుగుతున్నాయి సార్. మంచి రిలీజ్ ఉంటుంది. ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ అయినా లేకపోతే మొత్తం వాళ్ళకి ఇచ్చేసారు? సార్ డిస్ట్రిబ్యూషన్ సార్. డిస్ట్రిబ్యూషన్ అంటే అది కూడా కొత్త వాళ్ళు ఎందుకు చేయాలి సార్? చాలా నచ్చి సినిమా. ఆయన వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు శశి గారు. ఆయన మాకు ఇప్పుడు ఒక బ్యాక్ బోన్లా నించున్నారండి. సో ఆయనకి సినిమా చాలా బాగా నచ్చి, సో ఆయనే వేరే వాళ్ళకు కూడా అదే కన్నడలో ఒక పెద్ద బ్యానర్ యాడ్ అవుతుంది సార్, ఆయనే సజెస్ట్ చేశారు, అక్కడికి వెళ్ళండి. వాళ్ళు కూడా సినిమా చూశారు, చాలా బాగా నచ్చింది. ఇంకా అది ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి చెప్తలేదు, బట్ దట్ విల్ బి అ వెరీ గుడ్ బూస్ట్ అగైన్ ఫర్ అస్. ఒక హీరోగా మీకు ఏ హీరో అంటే బాగా ఇన్స్పైర్గా ఫీల్ అవుతారు? సార్ నాకు చరణ్ అంటే చాలా ఇష్టం సార్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నిన్న సాంగ్ వచ్చింది కదా, చూసారా? దుమ్ము దులిపేశారు సార్. దుమ్ము మామూలుగా లేదు. నాకు డార్లింగ్ ప్రభాస్ అన్న కూడా పిచ్చి సార్. ఎందుకు ఇద్దరంటే ఎందుకు బాగా అంతా అంటే చెప్పు. అంటే వాళ్ళ కండక్ట్ చాలా ఇష్టం సార్ నాకు. బయట జనాలు వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళు చాలా సౌమ్యంగా ఉండడం కావచ్చు, అది చాలా బాగా నచ్చుతుంది. అట్ ది సేమ్ టైం అదే సినిమాలోనే కాదు, వాళ్ళు బయట ఏదైతే చేస్తున్నారో, సో ఐ రియలీ లైక్ దట్. ఏ హీరోని అడిగినా ఎక్కువ ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఆయన ఇన్స్పైర్ అవుతుంటారు, ఆయన మేనేజర్ని కూడా ఎక్కువ ఫాలో అవుతుంటారు. అందుకని నేను అడిగాను, మీరు కూడా పవన్ గారి ఫ్యానా ఏమన్నా లేదా అనేసి. సార్ మా ప్రొడ్యూసరు పిచ్చి ఫ్యాన్ సార్, మీరు ఆయన అడగాలి ఈ క్వశ్చన్. ఎందుకండి పవన్ గారు అంటే మీకు ఎందుకు అంత పిచ్చి? ఖుషీ సినిమా నుంచి ఫ్యాన్స్. ఖుషి సినిమా అంటే నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అంటే లవ్ అలా ఉంటుంది, అలా యాక్ట్ మేనరిజం, ఆ మేనరిజంకి ఫ్యాన్ ఆయన. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కదా, నెక్స్ట్ ఏమన్నా మెగా హీరోలు డైరెక్ట్ ప్రొడ్యూసర్ చేసే అవకాశం చేస్తారా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అయ్యో పేరు పడితే చాలు. పవన్ కళ్యాణ్ ఉన్నదంతా అమ్మేసుకునైనా చేసేద్దాం సార్. జ్యోతి గారు, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ గారి భార్య, ఎవరైనా మంచి కలెక్టర్ రోల్ అని, ఇన్స్పెక్టర్ రోల్ అని వేస్తారు. మీరు ఈ సినిమాలో కామెడీ రోల్ వేయడానికి కారణం ఏంటి? కామెడీ రోల్ అంటే యాక్చువల్లీ ఆ మూవీకి కామెడీ కావాలి. ఓకే, సో ఆ కామెడీ మా స్మరణ్కి నాలో నచ్చింది. సో అది నువ్వే చెయ్యగలవు అని ఆయన చెప్పారు. సో అలా. జ్యోతి గారు, మీకు యాక్టింగ్ ముందే వచ్చా ఈ సినిమాలోనే? సార్ నిజంగా నాకు యాక్టింగ్ రాదు, ప్రామిస్గా నాకు యాక్టింగ్. వాళ్ళందరూ ఓవర్ యాక్షన్ చూసి మీరు యాక్టింగ్ నేర్చుకున్నారా? ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ నాకు సుమా గారు అంటే చాలా ఇష్టం. యాంకర్ సుమా గారు ఉన్నారు కదా, ఆమె ఏవన్నా రానివ్వండి, ఆమెను చూస్తూ నాకు ఇలాంటి ఛాన్స్ వస్తే బాగుండేది అని యాంకర్గా అనుకున్నాను, కానీ ఇలా కామిక్ రోల్లో వస్తానని అనుకోలేదు సార్. ఓకే, సూపర్ బండి. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్స్ సార్ అందరికీ. అక్టోబర్ స్మరణ్ గారు, ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ ఏదో ట్విస్ట్ ఉండబోతుందని మీ టీం గట్టిగా చెప్తున్నారు మీ టీం. సో దాన్ని ఎలా డిజైన్ చేశారు? ఒక సినిమా నుంచి ఇలాంటి సినిమాలకి బయటకు వచ్చేటప్పుడు ఒక ఫీల్తో వెళ్ళాలి, సో ఎలా డిజైన్ చేశారు? కొత్తగా ఉండబోతుంది ఆ క్లైమాక్స్? 100% కొత్తగా కాదు, గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది అంతే, ఇంకా మామూలుగా లేదు. థ్యాంక్స్ అండి. అక్టోబర్ 18th సినిమా రిలీజ్ అవుతుంది సార్. మాకు చాలా షార్ట్ టైంలో వస్తున్నాం, మళ్ళీ కలుస్తూ ఉంటాము. సో ప్లీజ్ సపోర్ట్ అస్. మీడియా వాళ్ళు మీ సపోర్ట్ మాకు కావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు మీడియా. సో లవ్ రెడ్డి సినిమా October 8th